హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. అసలు ఈ ప్రేమేంటి, నాకే మాటకు మాట సమాధానం ఇస్తున్నాడు. అసలు నేను అప్పట్లో మహారాణిలా ఉండేదాన్ని, పని మనుషులను ఒక ఆట ఆడుకునేదాన్ని. నన్ను చూసి భయంతో ఆ పని వాళ్ళు తలదించుకునేవారు. అలాంటిది ఈ చామంతి వచ్చిన కాన్నుంచి నా భయం అనేదే పోయింది. దీనికి తోడు ఈ చంద్రిక కూడా బాగానే సాయం చేస్తుంది. అంటే హర్షకు ఫోన్ చేసి మాట్లాడింది ఈ చంద్రికే అన్నమాట. అంటే చామంతికి సీట్ రావడానికి గల మూల కారణం చంద్రికే అన్నమాట అనుకుంటూ రమాదేవి ఇక గట్టిగా అరుస్తూ, చంద్రిక ఎక్కడున్నావు? ఇక చంద్రిక భయపడుతూ, ఏంటమ్మగారు, ఏమైందమ్మా? అసలు నీకు నా మీద భయం పోయిందని అర్థమైంది. అయ్యో, నేనేం చేశానమ్మగారు? ఏంటి రాను రాను నాకంటే నువ్వు బాగా తయారవుతున్నావు? అసలు ఏం జరుగుతుంది? నాకు తెలియకుండా బాగానే నడిపిస్తున్నావు కదా. నేనేం చేశానమ్మగారు? మీ మాటలకి ఏం అర్థం కావట్లేదు. ఓహో అవునా, నా మాటలు నీకు అర్థం కావట్లేదు కదా. సరే అయితే నేనిచ్చిన చీరను కట్టుకొనిరా. ఇంకో విషయం చెప్తాను విను. బొట్టు పెట్టుకోవడాలు, గాజులు పెట్టుకోవడాలు, ఇంకా పువ్వులు పెట్టుకోవడాలు ఇలాంటివి చేయకు. ఒక చీర మాత్రమే కట్టుకొనిరా. అర్థమైందా చంద్రిక? అయ్యో, ఏంటమ్మగారు అలా మాట్లాడుతున్నారు? నేను విధవరాలని కాదు కదమ్మగారు. ఏంటి చంద్రిక, నేను చెప్పినట్టు చేయవా అని అనేసరికి ఇక చంద్రిక భయంతో ఇక తెల్ల చీరను కట్టుకొని ఇక రమాదేవి దగ్గరికి రాగానే, చంద్రిక ఇప్పుడు చూడ్డానికి బాగున్నావు, ప్రతిరోజు ఇలాగే ఉండాలి ఈ విధవరాలిగా. అర్థమైందా? హర్ష నన్ను పట్టించుకోకుండా నిన్నే పట్టించుకుంటున్నాడు. మరి నాకెంత కోపం రావాలి? అందుకే నువ్వు ప్రతిరోజు ఇలాగే ఉండాలి. లేకపోతే నేను ఇలా ఉండనంటే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళేసేయి. ఈ మాటలు విని చంద్రిక బాగా ఏడుస్తుంటే ఇంతలో హర్ష వచ్చి, ఏంటి చంద్రిక, అసలు నీకు బుద్ధుందా? ఈ తెల్ల చీర కట్టుకోవడం ఏంటి? అసలు బొట్టు లేకుండా గాజులు లేకుండా ఇలా ఉన్నావెందుకు? అసలు ఏం జరిగింది చంద్రిక? ఇంతలో రమాదేవి వచ్చి, నేనే ఇలా ఉండమని చెప్పానండి. నాకెందుకు తను అలా ఉంటే నాకు నచ్చలేదు, అందుకే ఇలా ఉండమని చెప్పాను. ఇలా బొట్టు లేకుండా ఉంటే చాలా బాగుంది కదండి. ఇక హర్ష కోపంతో రమాదేవి చెంప పగులగొట్టి, అసలు నీకు బుద్ధుందా? చంద్రిక ఎవరో నీకు తెలుసు కదా, నా భార్య అని తెలిసి కూడా ఎందుకు చంద్రికను విధవరాలిగా ఇలా మార్చావు? చంద్రికను ఎన్ని తిట్టినా కొట్టినా నేను భరించాను. ఇప్పుడు నా భార్యను విధవరాలిగా ఉంచుతున్నావా? అసలు నువ్వు మనిషివేనా? ఏంటండి మీరు ఆ పనిదాని కోసం నా మీద చేయి చేసుకుంటారా? ఏంటే పనిదానిది అంటున్నావు? చంద్రిక ఎవరో నీకు తెలీదా? నువ్వు పనిదానివి, అర్థమైందా? తను కాదు అనుకుంటూ హర్ష కోపంతో చంద్రిక నుదుటిన బొట్టు పెట్టి ఇక గాజులు వేయగానే చాలా సంతోషపడిపోతుంది. చూడు చంద్రిక, అన్నిటినైనా ఓపిక భరించు, కానీ ఇలా విధవరాలుగా ఉండడానికి ఎలా ఒప్పుకున్నావు? అంటే నీ భర్త చనిపోయాడని ఇలా ఉంటున్నావా? ఏంటండి అలా మాట్లాడుతున్నారు? ఇంకోసారి అలా మాట్లాడకండి. నా ఆయుష్ పోసుకొని 100 ఏళ్ళు బ్రతకాలండి. మీకోసమే కదండి నేను బ్రతుకుతున్నాను. మీరు లేకపోతే ఈ జీవితం నాకెందుకండి? చంద్రిక, మరెందుకు ఇలా ఉన్నావు? ఆ రమాదేవి చెప్పినంత మాత్రాన నువ్వెందుకు చేస్తావు? నేను తనకి భర్తనైనప్పుడు మరి నీకు కూడా నేను భర్తనే కదా. నువ్వు కూడా ధైర్యంతో నన్ను విధవరాలిగా మారినప్పుడు నువ్వు కూడా మారాలి అని చెప్పాలి. అప్పుడే ఆ రమాదేవికి తలపొగురు వంగుతుంది. ఎందుకు చంద్రిక నా కోసం ఎన్ని మాటలన్నా భరిస్తావు, ఆఖరికి కొట్టినా కూడా భరిస్తావు. నువ్వు కూడా నా భార్యవు కదా, రమాదేవితో పాటు నువ్వు కూడా సమానంగా ఉండాలి. మీకు తెలుసు కదండి, అగ్రిమెంట్ పేపర్లపై సంతకం చేశాను. అమ్మగారు చెప్పినట్టు చేస్తానని. లేకపోతే ఏం చేస్తుందో మీకు కూడా బాగా తెలుసు కదండి. ఏంటి చంద్రిక, అగ్రిమెంట్ పేపర్లపై సంతకం చేసినంత మాత్రాన ఏం చేయమంటే అది చేస్తావా? తప్పదండి, మీకోసమే కదండి బ్రతుకుతున్నాను. ఇక ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే నేను ఎక్కడికి వెళ్తానండి? మీరు లేని జీవితం నాకు లేదండి. భర్త ఎక్కడుంటే భార్య కూడా అక్కడే ఉండాలి. అదే కదండి సంప్రదాయం. ఇక రమాదేవి కోపంతో, అబ్బబ్బబ్బబ్బా, చిలక గోరింకల్లాగా బాగానే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఇంకోసారి కనుక ఈ చంద్రిక చామంతికి సహాయం చేసినట్టు తెలవాలనో ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాను. అర్థమైందా? ఇదే నీకు ఇచ్చే లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ అనుకుంటూ రమాదేవి వెళ్ళగానే ఇదంతా చామంతి విని, అంటే సార్ గారి మొదటి భార్య చంద్రిక అమ్మగారా?
నేనెప్పుడు అత్తని అడిగినా ఈ ఇంటికి నాకు బలమైన సంబంధం ఉంది, ఈ ఇంట్లో నుంచి వెళ్ళను అని ఏదో అనేది. కానీ నాకు అర్థం కాకపోయేది. ఎందుకంటే ఈ చంద్రికత్త 20 సంవత్సరాలు ఈ ఇంట్లో పనిచేసింది కాబట్టి బయటికి వెళ్ళదేమో అని అనుకున్నాను. అంటే సారుకున్న చంద్రికత్తకు ఆల్రెడీ పెళ్ళయిందా? మరి రమాదేవి అమ్మగారు చంద్రికత్తను పని మనిషిలా ఎందుకు చూస్తున్నారు? ఈ విషయాన్ని వెంటనే చంద్రికత్తని అడగాలి. చంద్రికత్తని అడిగితేనే కదా నాకు అన్ని విషయాలు తెలిసేది అనుకుంటూ చామంతి ఇక చంద్రిక దగ్గరికి వెళ్ళి, అత్త, నా దగ్గర చాలా విషయాలు దాస్తున్నావు. ఏంటి, నేనేం విషయాలు దాచానే? నీకు సార్ ఏమవుతాడత్తా? ఏంటి పిచ్చి ప్రశ్న? నాకేమవుతాడు? అయ్యగారు కదా. నువ్వు నా దగ్గర అబద్ధం చెప్తున్నావని నాకు అర్థమైందత్తా. అంటే హర్ష సార్కును నీకు పెళ్ళైన విషయం నాకు తెలిసిపోయిందత్తా. ఇది విని చంద్రిక భయంతో, చామంతి సైలెంట్గా ఉండు, ఏం మాట్లాడకో. ఈ విషయం కనుక ఎవరికైనా తెలిసిందంటే నన్ను ఇంట్లో ఉంచదు. అసలు ఏం జరిగిందో నిజం చెప్పత్తా. చెప్తాను చామంతి, సరైన సమయం వచ్చినప్పుడు నీకు తప్పకుండా చెప్తాను, కానీ ఇప్పుడు మాత్రం చెప్పను అనుకుంటూ ఇక చంద్రిక వెళ్ళగానే అనుకుంటూ చామంతి ఇక ప్రేమ్ దగ్గరికి వెళ్ళి, బాబు, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటి చామ్, ఏ విషయం గురించి? అంటే చంద్రికత్త ఎప్పటి నుంచి ఇంట్లో పనిచేస్తుంది? నేను పుట్టిన కాడ నుంచి ఇక్కడనే పనిచేస్తుంది. ఏంటి బాబు, ఏం మాట్లాడుతున్నారు? అయినా మీరు డ్రైవర్ బాబు కదా, మీరు పుట్టిన కాడ నుంచి ఇక్కడ ఉండడం ఏంటి? అంటే అది చామ్, నేను డ్రైవర్గా చేరినప్పుడు రమాదేవి అమ్మగారు కొడుకు పుట్టినప్పటి నుంచి ఇక్కడనే పనిచేస్తున్నానని చెప్పింది. నేనేదో అలా ఫ్లోలో మాట్లాడేశాను చామ్. అవునా బాబు, నాకెందుకు చంద్రికత్త మీద డౌట్ కొడుతుంది. ఏంటి చామ్, అయినా చందు గురించి నీకెందుకు? అంటే అది నీకు విషయం చెప్పాలి బాబు అనుకుంటూ ఇక ప్రేమ్కి చెప్పబోతుండగా ఇక చంద్రిక అన్న మాటలను గుర్తు తెచ్చుకొని, అవును కదా, చంద్రికత్త ఈ విషయం గురించి ఎవరికి చెప్పొద్దని చెప్పింది. నా దగ్గర మాట కూడా తీసుకుంది. అలా ఎవరికైనా చెప్పడం తప్పు కదా అనుకుంటూ, అంటే అది బాబు, అమ్మగారు బాగా పనిష్మెంట్ ఇస్తున్నారు కదా, ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఎక్కడైనా బ్రతకచ్చు కదా అన్నాను. ఈ ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళనని చెప్పింది, అంతే బాబు. లేదు చామ్, నా దగ్గర ఏదో దాస్తున్నావని నాకు బాగా అర్థమైంది. అమ్మో, అసలే ఈ బాబు లాయర్, లాజిక్ల మీద లాజిక్లు కొడతాడు. నేను ఇక్కడి నుంచి తప్పించుకోవడమే మంచిది, లేకపోతే అన్ని విషయాలు తెలుసుకుంటాడు అనుకుంటూ చామంతి భయంతో, అయ్యో బాబు, నేను ఇప్పుడే వస్తాను. ఇక ప్రేమ్ గట్టిగా అరుస్తూ, చామ్, నా దగ్గర ఒక విషయం దాస్తున్నావని నాకు బాగా తెలిసిపోయింది. నా నుంచి ఎలా తప్పించుకుంటావో నేను కూడా చూస్తాను చామ్. ఇటు ఏమో హర్ష బాధపడుతూ, అసలు రమాదేవి ఎందుకు ఇలా చేస్తుంది? నా చంద్రిక అమాయకురాలు, ఆఖరికి విధవరాలుగా మారడానికి కూడా సిద్ధపడ్డది. అంటే నా మీద ఎంత ప్రేముందో ఇప్పుడు తెలిసిపోయింది. నేను ఏం చేయలేని ఒక మూర్ఖుణ్ణి. అప్పుడే నేను గట్టిగా మాట్లాడితే చంద్రిక కూడా రమాదేవి స్థానంలో ఉండేది. నా పొరపాటు వల్లే కదా చంద్రిక ఇలా పని మనిషిగా ఉంది అనుకుంటూ హర్ష బాధపడుతుంటే, ఇంతలో రమాదేవి చూసి, హర్ష, నువ్వు ఆ చంద్రిక గురించి బాధపడుతున్నావని నాకు అర్థమైంది. ఇటు నీ గురించి టెన్షన్ పడాలనో, లేకపోతే ఆ రామచంద్రయ్య గురించి టెన్షన్ పడాలనో, లేకపోతే దాని బిడ్డ గురించి టెన్షన్ పడాలనో అర్థం కావట్లేదు అని రమాదేవి మనసులో అనుకుంటుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.